నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి సదస్సులు. కొత్త రెవెన్యూ చట్టంపై అన్ని మండలాల్లో అవగాహన కార్యక్రమం. ముందస్తుగా రుతుపవనాలతో సాగుకు సన్నద్ధం. నాణ్యమైన విత్తన సమీకరణలో అన్నదాత నిమగ్నం. బెట్టింగ్ యాప్ కేసుల విచారణలో సిట్కు తీవ్ర సవాళ్లు. విదేశాల్లోని నిర్వాహకుల వివరాల కోసం కేంద్రం జోక్యం తప్పనిసరి. సరిహద్దులోని ఎడారి ప్రాంతంలో మహిళా సైనికుల పహారా. కఠిన వాతావరణ పరిస్థితుల్లోనూ వీర వనితల విధులు. కొత్త రెవెన్యూ చట్టం భూభారతి అమల్లో భాగంగా నేటి నుంచి రాష్ట్రమంతటా రెవెన్యూ సదస్సులను ప్రభుత్వం నిర్వహించనుంది. భూభారతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ఉద్దేశంతో ఆయా మండలాల్లో సదస్సులకు శ్రీకారం చుడుతున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాదిలోపు భూ ప్రక్షాళన పూర్తి చేయాలని నిర్ణయించిన సర్కార్ ప్రతి కమతానికి సరిహద్దులతో కూడిన మ్యాప్ను అందుబాటులోకి తీసుకురానుంది. గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించడంతో పాటు సర్వేయర్ల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు కొనసాగుతుంది. లక్షలాది సంఖ్యలో ఉన్న ధరణి సమస్యలతో పాటు ఇతర భూ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కొత్త రెవెన్యూ చట్టం భూభారతి పై అవగాహన కల్పించడంతో పాటు పైసా ఖర్చు లేకుండా భూ సమస్యల తక్షణ పరిష్కారానికి సదస్సులు వేదిక కానున్నాయి. సచివాలయంలో రెవెన్యూ అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ సర్కార్ అనాలోచిత నిర్ణయాలతో రైతులు ప్రమేయం లేకుండానే వారు భూ సమస్యల్లో చిక్కుకున్నారని తెలిపారు. రెవెన్యూ వ్యవస్థలో నాడు చోటు చేసుకున్న తప్పులను సరిచేసి భూ పరిపాలనను సదస్సుల ద్వారా ప్రజల వద్దకే తీసుకెళ్తున్నామని వెల్లడించారు. నేటి నుంచి 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల వద్దకే రెవెన్యూ నినాదంతో సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజల నుంచి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. పైలట్ మండలాల్లో ఏకంగా 55,000 అర్జీలు రావడం క్షేత్రస్థాయిలో భూ సమస్యల తీవ్రతకు అద్దం పడుతోందన్నారు. వచ్చే 2 నెలల్లో మొదటి దశలో 6,000 మంది సర్వేయర్లను నియమిస్తామని తెలిపారు. సాదా బైనామాలకు చెందిన పెండింగ్లో ఉన్న 9 లక్షల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అర్హమైన వాటిని పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూభారతి చట్టంతో 18 రకాలైన భూమి మ్యూటేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ముందస్తుగా రుతుపవనాల రాకతో విత్తన దుకాణాలు రైతులతో కిటకిటలాడుతున్నాయి. అన్నదాత పొలాలు దున్నుకొని నాణ్యమైన విత్తు సమీకరణలో నిమగ్నమయ్యారు. గతేడాదితో పోల్చితే త్వరగానే సాగుకు సన్నద్ధమవుతున్నారు. దుకాణదారులు నకిలీ విత్తనాలు విక్రయించకుండా టాస్క్ ఫోర్స్ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. విత్తన ఎరువుల దుకాణాల్లో విస్తృత తనిఖీలతో నకిలీలకు అడ్డుకట్ట వేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు. రుతుపవనాల ముందస్తు ఆగమనానికి తోడు ఉపరితల ద్రోణి ప్రభావంతో ఇప్పటికే వర్షాలు కురిశాయి. అధిక దిగుబడుల కోసం అదును దాటక ముందే విత్తనాలు, నాట్లు వేసేందుకు కర్షకులు సిద్ధమవుతున్నారు. దుక్కులు, పొలాలు సిద్ధం చేసుకున్న సాగుదారులు విత్తన కొనుగోళ్లపై దృష్టి సారించారు. ఉమ్మడి జిల్లాలోని రైతులు వరి, పసుపు, మొక్కజొన్న, సోయాబీన్ పంటల సాగు వైపు ఆసక్తి చూపుతున్నారు. డిమాండ్ దృష్ట్యా విత్తన డీలర్లు ఆయా కంపెనీలకు చెందిన నాణ్యమైన వంగడాలు అందుబాటులో ఉంచారు. ప్రభుత్వం సన్నాలకు బోనస్ ఇస్తుండడం వల్ల రైతులు అధిక శాతం సన్నాలకే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే 50,000 ఎకరాల్లో నారుమల్లు పోయగా బోధన్ డివిజన్లో నాట్లు మొదలుపెట్టారు. సాధారణంగా ఏటా జూన్లో వేసే పసుపు పంటకు వాతావరణం అనుకూలించి ప్రస్తుతం విత్తడం మొదలుపెట్టారు. ఇంకా చాలా మంది రైతులు కొనుగోలుకు దుకాణాల వద్దకు తరలి వస్తున్నారు. గత సంవత్సరం ఇదే ఈ నెలలో తుకం పోసిన, ఇప్పుడు ఇదే నెలలో పోతని అడ్ల కోసం వచ్చిన. సన్నపాట్లు ఎత్తే బోనస్ ఇస్తాడని ఆశతోటి వచ్చిన. ఈ సంవత్సరం ముందే, ఇంకా 15 రోజుల ముందే వర్షాలు చాలా అయినాయి. మిరుకంటే 2 రోజుల ముందు వెనక పోసుకుంటాం. నాకు 5 ఎకరాలు ఉన్నది. సూపర్ అమ్మన్ కోసం వచ్చాము. ఇంతకుముందు పోయిన సంవత్సరం వర్షాలు పడక లేటుగా అయింది. ఈసారి ముందుగా వర్షాలు పడడం వల్ల కొద్దిగా తొందర తీసుకుపోయి వేసుకుందామని వడ్లు వచ్చి తీసుకుంటున్నాం. వరి, సోయా, కంది గతంలో దొడ్డు రకం ఉంటుండే, ఈసారి సన్న రకం చేంజ్ చేద్దామని తీసుకుంటున్నాం. కొత్త రకం బోనస్ వస్తుంది. సన్న రకాలు వేయడానికి ఈ బోనస్ కోసము దానికోసం వేయడం, దిగుబడి అదే 40 నుంచి 45 దిగుబడి వస్తుంది. బీపీటీ రకాల సన్న రకం ఎక్కువ ఇది చేస్తుంది. గత సంవత్సరం కూడా బీపీటీ రకాల ఆర్ఎన్ఆర్, తెలంగాణ సోనా మసూరు ఇట్లాంటి
రకాలు వేసుకున్నాం. కూనారం, మళ్ళీ యాసంగిల సన్న రకాలు, గంగ కావేరి, జై శ్రీరామ్ల క్రాస్ హైబ్రిడ్ మేము వరి పంటను వేస్తాం. గత సంవత్సరం కూడా మెరుగు ఒక 2 రోజులు అటు ఇటు పోస్తాం అంతే. సొసైటీలలో బీపీటీ రకాలు ఉన్నాయి. మాకు దోమపోటు వంటి రోగాలకు తట్టుకోలేక కొందరు వేరే హైబ్రిడ్ రకాలని ఎన్నుకుంటాం. షాపులలో అన్ని రకాలు ఉంటాయి. బీపీటీ ఉంటాయి, జైజైలు ఉంటాయి, హెచ్ఎంటీ ఉంటాయి. చాలా రకాల కొత్త సీడ్స్ వచ్చినాయి. దొడ్డట్లు వేస్తుంటే ఇంతకుముందు సన్నాలు వేస్తున్నాము. సన్నాలు సీడ్ కోసం ఇక్కడ వచ్చినాము. రేవంత్ సార్ రెడ్డి సన్నం పెట్టుకున్నాడు కాబట్టి సన్నం పెడుతున్నాం. పుటాలు ఇప్పుడు వస్తున్నాము. ముందు వర్షాలు లేట్ వస్తుండే, ఇప్పుడు ముందు వస్తున్నాయి కాబట్టి ముందు వస్తున్నాం. విత్తనాలు కొనుగోలు చేసే ముందు రైతులు జాగ్రత్త వహించాలని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అనుమతులున్న దుకాణాల్లో మాత్రమే విత్తు తీసుకోవాలని సూచిస్తున్నారు. బిల్లు తప్పకుండా తీసుకుని పంటకాలం పూర్తయ్యే వరకు భద్రపరుచుకోవాలని చెబుతున్నారు. సీజన్ ప్రారంభమైంది కావున రైతులు విత్తనాల కొనుగోలు సమయంలో ప్రభుత్వము లైసెన్సుడు అధికృత డీలర్లు ఉన్నారో వాళ్ళ దగ్గర విత్తనాలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. బిల్లు తప్పనిసరిగా ఆ విత్తనానికి సంబంధించిన డీలర్ ఇచ్చే బిల్లు తప్పనిసరిగా తీసుకొని దాన్ని పంటకాలం ముగిసేంత వరకు భద్రపరుచుకోవడం వల్ల పంటకి ఎలాంటి ప్రమాదం జరిగినా కానీ మనము వాదించుకునే అవసరం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క బిల్లును మంచిగా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. టాస్క్ ఫోర్సు మరియు పోలీసు మరియు వ్యవసాయ శాఖలు సంయుక్తంగా డీలర్ల షాపులను తనిఖీ చేయడం జరుగుతుంది. ఈ డిపార్ట్మెంట్ పరంగా విత్తనాలు నాణ్యమైన విత్తనాలు అందేటట్లు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ వాళ్ళపై చర్యలు తీసుకుంటున్నాం. కావున రైతులు ఈ వానాకాలం సీజన్కు సంబంధించి విత్తనాల కొనుగోలులో జాగ్రత్తగా వహించి మంచి దిగుబడులు సాధించుకోవాలని కోరుకుంటున్నాం. రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం విత్తనాలు విక్రయిస్తున్నామని దుకాణదారులు చెబుతున్నారు. ఖరీఫ్ సీజన్ లో ఋతుపవనాలు తొందర రావడం వల్ల ఇప్పుడు సీజన్ చాలా అయింది. రైతులు వచ్చేసి దొడ్డు రకంకి మొగ్గు చూపుతుండ్రి. గత సంవత్సరం నుండి బోనస్ వల్ల సన్న రకానికి ఎక్కువ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కువ సన్న రకమే వెళ్తున్నది. ఇంకో 1 వీక్ ముందే సీజన్ చాలా అయింది. ఇప్పుడు వర్షాలు గత వారం నుండి ఫుల్ వర్షాలు పడుట్లా రైతులు బాగానే వస్తున్నారు. సీడ్ తీసుకెళ్తున్నారు. ఈ మొక్కజొన్న కూడా వెళ్తుంది. సోయాకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు రైతులు. ఇంతకుముందు 900 ప్యాకెట్ 800 ప్యాకెట్ 10 కిలోలు ఉంటుండే, ఇప్పుడు 1000 రూపాయలు అయింది. ప్రభుత్వం బోనస్ ఇవ్వబట్టుకుని వాళ్ళు కూడా రైతుల దగ్గర నుంచి సీడ్ కొద్దిగా ఎక్కువ రేటు పెట్టి తీసుకోవడం వల్ల రేటు పెరిగింది. నాణ్యమైన రకాలనే రైతులకు అందించడానికి తోడ్పడుతుంది. వానాకాలం సాగుకు సమాయత్తమవుతున్న వేళ నకిలీల ఆట కట్టించేందుకు విత్తన ఎరువుల దుకాణాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు వ్యవసాయ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిబంధనలు పాటించకపోతే దుకాణాల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించడానికి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీతో కలిసి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి గ్రామంలో 3 రైతులకు విత్తనాలను అందించనున్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో రైతులకు లాంఛనంగా మూల విత్తనం కిట్ల పంపిణీ మొదలైంది. 3 రోజుల పాటు అన్ని గ్రామాల్లో వరి సహా ఇతర విత్తనాలు పంపిణీ చేస్తున్నామని వ్యవసాయ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య అన్నారు. నాణ్యమైన విత్తనాల సంచులు పంపిణీ చేయడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ద్వారా వచ్చిన దిగుబడిని తిరిగి విత్తనంగా వాడుకొని ఆయా గ్రామాలలో తోటి రైతాంగాన్ని పంచుకున్నట్లయితే వచ్చే 2-3 సంవత్సరాలలో విత్తన రంగంలో ప్రతి గ్రామం స్వయం సమృద్ధి సాధించుకోవచ్చు. అదే లక్ష్యంతో మేము ఈ కార్యక్రమం చేపట్టాము. రైతాంగం ఇప్పుడు నకిలీ విత్తన కంపెనీల నుంచి వచ్చే కొన్ని కంపెనీల ద్వారా మోసపోతారు. ఆ మోసాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. దిగుబడులు పెంచుకునే అవకాశం ఉంటుంది. తద్వారా ఆదాయం పెంచుకునే అవకాశం ఉంటుంది. మా వ్యవసాయ విశ్వవిద్యాలయం మా బోధనతో పాటు ఏదో కార్యక్రమంతో రైతు ముంగిట్లోకి వస్తాం. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలని గ్రామ విత్తనమని ఈ సంవత్సరం వచ్చాం. ఇదే విధంగా వచ్చే సంవత్సరం కూడా మరొక వినూత్న కార్యక్రమంతో వస్తాం. ఉచితంగా అనేది కాకుండా ఇప్పుడు దీన్ని ఉత్పత్తి చేసుకోవడానికి మాకు ఒక సహకారం అందించారు. ఎందుకంటే విత్తనాలు కొనాలంటే దాదాపు ఒక 2 నెలల నుంచి ప్రయత్నం చేస్తుంటాం. అది ఎప్పుడు వచ్చి ఇక్కడ రాజధానిలో తీసుకెళ్లే వాళ్ళం. అది ఇప్పుడు మాకు విలేజ్లలోకి ఇస్తారు కాబట్టి చాలా సంతోషకరంగా ఉంది. దీన్ని ఉత్పత్తి చేసుకుని రైతులకు కూడా విలేజ్ని ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చు అనేది కూడా చెప్తారు. కాబట్టి వచ్చే సీజన్ లో కూడా మేము ఇంట్లోనే తయారు చేసుకొని మరి ఇదే విత్తనాలను ఇతరులకు కూడా ఇవ్వడానికి రకరకాలుగా అన్నిటికీ కల్పించారు. 5 సార్లు కూడా వాడుకోవచ్చు అంటే ఇది బయట మార్కెట్లో కొంటే ఏముంటదంటే అది నాసిరకంగా ఉంటుంది. ప్రభుత్వం ఇదే విధంగా ప్రతి రైతుకు ఇచ్చే విధంగా దీన్ని చేయాలి. పరిశోధకులు గ్రామాలలోకి వచ్చి రైతు ఏ పంట వేసిండు దానికి ఎంత ఫర్టిలైజర్ వాడాలి చెప్తే రైతులకు దీనిపైన అవగాహన వస్తుంది. అన్ని పంటలకు చూసుకుంటే వరిలో తక్కువనే రసాయనాలు వాడటం ఉంటుంది. కాకుంటే యూరియా అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నారు. యూరియా అనేది
తక్కువ యూజ్ చేసేసి ఎక్కువ సార్లు వేయడం 20 రోజులు 25 రోజుల గ్యాప్తో వేసుకోవడం వల్ల యూరియా నత్రజని వేస్టేజ్ కాకుండా ఉంటుంది, పంటకు మంచిగా అందుతుంటుంది. ఒకేసారి ఎక్కువ వేయడం వల్ల రోగాలు రావడం కానీ, పెరగడం కానీ, తాళ్ళు రావడం కానీ రకరకాల ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ జీలుగా, జనుము, పిల్లి పెసర ఇట్లాంటివి ప్రతి సంవత్సరంలో ఒకసారన్నా వేసుకొని కలిదుండడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అది రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు ఇచ్చి ప్రతి గ్రామంలో కూడా నాణ్యమైన విత్తనం అందుబాటులో ఉంచి అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం. ఏ దశలో అయినా సరే వ్యవసాయ అధికారులు కానీ శాస్త్రవేత్తలు కానీ ఈనాడు అందుబాటులో ఉన్నారు. మొబైల్ డిజిటలైజేషన్ చాలా ఇదిగా ఉంది. మరి మీకున్న ప్రతి సమస్యని వారి ద్వారా తెలుసుకొని మరి సమస్య పరిష్కారం చేసుకొని యాదగిరి గుట్టకు వచ్చే భక్తులు శిల్పారామానికి విచ్చేసి చేనేత హస్త కళాకారులను ప్రోత్సహించాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో ఏర్పాటు చేసిన మినీ శిల్పారామాన్ని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. చేనేత హస్త కళాకారులకి యాదగిరి గుట్టలో ఒక వేదిక దొరకడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఎమ్మెల్యేలు అధికారులతో కలిసి మినీ ట్యాంక్ బండ్ చెరువులో బోటింగ్ చేశారు. శిల్పారామంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. భక్తుల సౌకర్యార్థం శిల్పారామం ఏర్పాటు చేసినట్లు వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తయారయ్యే వస్తువులతో స్టాళ్లు ఏర్పాటు చేశామని చెప్పారు. తెలంగాణ నుంచి నలుమూలు వచ్చే భక్తులు అక్కడ యాదాద్రి దర్శనం చేసుకుని ఆ పిల్లలతోటి కుటుంబంతో ఆనందంగా గడపడానికి ఒక మంచి చక్కటి బోటు సౌకర్యం కూడా కల్పించినటువంటి మా కిషన్ రావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది ఒక టూరిజం ప్లేస్ గా దినదినం ప్రసిద్ధి చెంది ఎంతో అభివృద్ధిలో ముఖ్యంగా ఈ రాగిరి చెరువు కట్ట కూడా అభివృద్ధి చేయడం, దేవస్థానానికి వచ్చే భక్తులకు ఒక కమనీయమైనటువంటి ఇక ఆహ్లాదకరంలో ఇక్కడ జీవం గడపడానికి మంచిగా ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వం కూడా అన్ని విధాలా దీని అభివృద్ధి కోసం ఇంకా పాటుపడతాం. శిల్పారామం ఉన్నదో హైదరాబాద్ లో 40 ఎకరాలలో ఉంటుంది. ఈడ అంటే స్థలం లేదు, ఉన్న కొద్ది స్థలంలో దీన్ని సుందరంగా వచ్చిపోయే భక్తులకు అలా వాపస్ పోయే సమయంలో ఇక్కడ ఈ లేక్ లో రాగిర్ లేక్ లో బోటింగ్ కానీ అట్లా ఇక్కడ రిక్రియేషన్ కానీ మరి ఇతరత్ర కార్యక్రమం ఒక ఆహ్లాదకరంగా ఈ రాగిర్ చెరువు చుట్టూ కూడా ఒక ట్యాంక్ బండ్ లాగా కూడా ఏర్పాటు చేసి ఇక్కడ మినీ శిల్పారామం చేయడం చాలా సంతోషం. రాష్ట్రంలో బెట్టింగ్ యాప్లపై నమోదైన కేసుల విచారణలో దర్యాప్తు బృందం సవాళ్లను ఎదుర్కొంటుంది. ఈ యాప్ల మూలాలు విదేశాల్లో ఉండటం దర్యాప్తును ముందుకు తీసుకెళ్లడంలో అడ్డంకిగా మారుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్లపై నిషేధం ఉన్న వినియోగదారులు అడ్డదారుల్లో లొకేషన్ను మార్చి యాప్లు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యాప్లను నడిపిస్తున్న విదేశీ నిర్వాహకులను బాధ్యుల్ని చేయడం అంత సులువు కాదని సిట్ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీటికి ప్రచారం చేసిన పలువురిపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల్లోంచి సిట్ కేవలం 4 కీలక కేసులు ఎంపిక చేసుకుని వాటిని కొలిక్కి తెచ్చే ప్రయత్నంలో నిమగ్నమైంది. ముఖ్యంగా ప్రచారకర్తలు యాప్ నిర్వాహకుల నుంచి ఎంత మొత్తం తీసుకున్నారనే లెక్కలు తేల్చడంపై దృష్టి పెట్టింది. దర్యాప్తులో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ఒక ప్రామాణిక కార్యాచరణ విధానం రూపొందించాలని సిట్ భావిస్తోంది. ఇప్పటికే అవసరమైన సమాచారం కోసం యాప్ల నిర్వాహకులకు లేఖలు రాసింది. వారి నుంచి స్పందన లేకపోతే దర్యాప్తు ముందుకు తీసుకెళ్లడం కష్టంగా మారే అవకాశం ఉంది. విదేశాల్లోని నిర్వాహకుల నుంచి ప్రమోటర్లకు చెల్లింపుల వివరాలు రాబట్టాలంటే కేంద్రం జోక్యం తప్పనిసరైంది. లేదంటే సిట్ దర్యాప్తు అంత సులభంగా ఓ కొలిక్కి రాకపోవచ్చని తెలుస్తోంది. హైదరాబాద్ బోరబండలో ఆత్మహత్య చేసుకున్న బీఆర్ఎస్ కార్యకర్త మహమ్మద్ సర్దార్ కుటుంబాన్ని కాంగ్రెస్ నేతలు అజారుద్దీన్, ఫహీం ఖురేషీ పరామర్శించారు. కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ వేధింపులకు తాళలేక సర్దార్ ఆత్మహత్య చేసుకున్నాడని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అజారుద్దీన్ బాధిత కుటుంబాన్ని పరామర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరారు. తాము రాజకీయం కోసం రాలేదని, మానవత్వంతో ఇక్కడికి వచ్చామని అజారుద్దీన్ తెలిపారు. న్యాయం వైపు నిలబడతామని, సర్దార్ ఆత్మహత్యకు కారకులకు శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. త్రివిధ దళాల్లో మహిళా సైనిక శక్తి పాఠవాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పురుషులకు ధీటుగా వారు కూడా భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులకు ఎదురొడ్డి మరీ దేశ సరిహద్దుల్లో పహారా కాస్తున్నారు. రాజస్థాన్లో పాకిస్తాన్తో సరిహద్దు కలిగిన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ ఉన్న ధూళి తుపాను ఎదురైనా అన్నింటినీ తట్టుకొని శత్రువు కదలికలపై నిరంతరం కన్నేసి ఉంచుతున్నారు. జైసల్మేర్లో కఠిన వాతావరణ పరిస్థితుల మధ్య విధులు నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్కు చెందిన మహిళా సైనికుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. రాజస్థాన్లోని జైసల్మేర్ మారుమూల సరిహద్దు ప్రాంతం. ఇక్కడ ఎవరూ ఊహించని విధంగా వాతావరణ పరిస్థితులుంటాయి.
పగలు అధిక ఉష్ణోగ్రతలుంటే రాత్రి చలి వాతావరణం ఉంటుంది. ఈ రెండింటికి తోడు ఎప్పటికప్పుడు మారే గాలి దిశ కారణంగా ఏర్పడే ఇసుక తిన్నెలు, ఇవన్నీ భద్రతా విధులకు ఆటంకం కలిగిస్తుంటాయి. అయినా BSF కు చెందిన మహిళా సైనికులు మాత్రం అన్నింటినీ తట్టుకొని భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. వేసవిలో ఒక్కోసారి ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ దాటినా వెరవకుండా పహారా కాస్తున్నారు. इस इलाके में सबसे मेन है इन्वायरमेंट, जिसमें आपका जो गर्मी वाला सीजन है उसमें एकदम जब पारा होता है 55 डिग्री से अबाव चला जाता है और धूल भरी आंधियाँ चलती हैं जिससे दिखाई देने में बड़ी दिक्कत आती है। और शिफ्टिंग सैंड ड्यून्स है जिससे मिट्टी फेंस के ऊपर चढ़ जाएगी या फेंस से नीचे निकल जाएगी, तो उसको मेंटेनेंस करने में भी बड़ी दिक्कत है। उसके अलावा इस सीजन में हर एक जवान को सर्वाइव करने के लिए बहुत दिक्कत आती है। जब हमने वर्दी पहन ली तो उसमें हमें सोचने की ज़रूरत नहीं है कि मैं एक महिला हूँ। सबसे पहले तो मुझे यह है कि मैं एक जवान हूँ, मैं एक सिपाही हूँ जो अपने देश की रक्षा के लिए, अपनी सीमाओं की सुरक्षा के लिए यहाँ पे तैनात की गई। రాజస్థాన్ లాంటి ఏడాది ప్రాంతంలో నిత్యం మారే వాతావరణ పరిస్థితుల మధ్య సరిహద్దులను రక్షిస్తూ విధులు నిర్వహించడం సవాల్తో కూడుకున్నదని నిపుణులంటున్నారు. ఇసుక తిన్నెల్లో వాహనాలు కూరుకుపోయే సమస్య కూడా ఉంటుందని చెబుతున్నారు. దీన్ని శత్రువు ఆసరాగా చేసుకుని దాడి చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. तारबंदी कर रखी है, इसमें भी समस्या आती होगी आपको, क्योंकि अगर ड्यून शिफ्ट होते होंगे हाँ जी, ऊपर नीचे जरूर हवा के रुख के साथ ही अपना स्थान चेंज कर लेते हैं, जिससे कभी कभी फेंसिंग के नीचे गैप बन जाता है तो उसको कवर किया जाता है। समय समय पर JCB वगैरह बुलाई जाती है, तो ये कहीं ना कहीं हमारे ड्यूटी में कहीं ना कहीं दिक्कत करता ही है। दुश्मन भी क्या इस नजर में रहता है कि कुछ ऐसी गड़बड़ हो और वो रहे और आप लोग उसे रोकने को तैयार हैं? वो रहता है, लेकिन हमने हमारी ड्यूटी इतनी अलर्ट कर रखी है कि ऐसा कोई अभी तक तो कुछ हुआ नहीं और ना ही होने देंगे। ఎడారుల్లో ఓడలుగా పిలిచే ఒంటెలు కూడా ప్రతికూల వాతావరణం కారణంగా ఇబ్బందులు పడుతుంటాయని సెకండ్ ఇన్ కమాండ్ అఖిలేష్ కుమార్ తెలిపారు. टेम्परेचर यहाँ ऑफिशियली 47-48 जाता है, लेकिन जो हमारा बॉर्डर है, ये जो सैंड ड्यून है, ओपन सैंड ड्यून है, इसमें तो टेम्परेचर और 52 तक चला जाता है जो रिकॉर्ड होता है। और उस वेदर में जो हमारा कैमल है, जिसको हम रेगिस्तान का जहाज बोलते हैं, वो भी कंफर्टेबल फील नहीं करता है, उसे वो भी सहजता से इस टेरेन में ड्यूटी में चल नहीं पाता है। और हमारे जवानों का तो सोच लीजिए, तो इस टेरेन में हम भी करते हैं, लेकिन हाँ यस जवानों के लिए प्रिकॉशंस लेते हैं। पानी का इंतजाम ड्यूटी पॉइंट पे है और साथ में अपना नींबू प्याज जवान रखते हैं, और जरूरत पड़ने पे हमारा यहाँ MI रूम भी है। ఈ ఇసుక తిన్నెల్లో ప్రతి అడుగు కష్టసాధ్యమైన ధీరవనితలు మాత్రం వెనకడుగు వేయకుండా శత్రువుపై నిత్యం ఓ కన్నేసి ఉంచుతుంటారు. మేము సరిహద్దుల్లో ఉన్నంత వరకు పౌరులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సైనికులంటున్నారు.